మీ ఇంట్లో ఒక కుక్క పిల్ల ఉంటే అది మీకు కేవలం ఒక జంతువు కాదు, మీ కుటుంబంలో ఒక సభ్యుడు, కన్న బిడ్డతో సమానం. కానీ అదే పెంపుడు జంతువు కోసం ఒకప్పుడు ప్రేమించుకున్న ఇద్దరు మనుషులు కోర్టులో కొట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ విచిత్రమైన కానీ చాలా ముఖ్యమైన కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ రాజకీయ నాయకురాలు మహువా మొయిత్రా మరియు ఆమె మాజీ భాగస్వామి లాయర్ జై దేహద్రాయ్, వీళ్ళిద్దరూ హెన్రీ అనే తమ పెంపుడు కుక్క కోసం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లారు. హెన్రీ నా దగ్గరే ఉండాలి అని ఒకరు, లేదు నా దగ్గరే ఉండాలి అని మరొకరు వాదించుకున్నారు. ఈ సంఘటన మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. ఒక జంట విడిపోతే వాళ్ళు ప్రేమగా పెంచుకున్న పెంపుడు జంతువు ఎవరికి చెందాలి? ఈ ప్రశ్నకు మన భారతీయ చట్టం చెప్పే సమాధానం విని మీరు షాక్ అవుతారు. మన చట్టం ప్రకారం పెంపుడు జంతువులు ప్రాణం ఉన్న జీవులు కాదు, అవి కేవలం ఆస్తి. అచ్చం మీ ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిడ్జ్, కారు లాంటివి. అంటే ఆ కుక్కను ఎవరు కొన్నారో, ఎవరి పేరు మీద కొనుగోలు రసీదు లేదా దత్తత పత్రాలు ఉన్నాయో వాళ్లకే అది చెందుతుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన గుండెల్లో పెట్టుకుని పెంచుకునే జీవాన్ని ఒక వస్తువుతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్? అందుకే ప్రపంచ వ్యాప్తంగా చట్టాలు మారుతున్నాయి. ఫ్రాన్స్, సింగపూర్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో పెంపుడు జంతువు ఎవరి దగ్గర ఉంటే దానికి ఎక్కువ మంచి జరుగుతుంది, ఎవరు దాన్ని బాగా చూసుకోగలరు అనే అంశాలను కూడా కోర్టులు పరిగణలోనికి తీసుకుంటున్నాయి. ఈ సమస్యలు రాకూడదనే చాలా మంది ఇప్పుడు పెళ్లికి ముందే పెట్ అగ్రిమెంట్స్ కూడా రాసుకుంటున్నారు. అంటే ఒకవేళ విడిపోవాల్సి వస్తే పెంపుడు జంతువు ఖర్చులు ఎవరు భరించాలి, ఎవరి దగ్గర ఉండాలి అని ముందే నిర్ణయించుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మన చట్టాలు కూడా మారాలని మీరు అనుకుంటున్నారా? పెంపుడు జంతువులను ఆస్తిలా కాకుండా ప్రాణమున్న జీవులుగా చూడాలా? కింద కామెంట్స్ లో చెప్పండి. జై హింద్.